ఒకవైపు డిజిటల్ ఇండియా, ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అంటూ పాలకులు పదే పదే రంగురంగుల ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ గ్రామీణ భారతంలో క్షేత్రస్థాయి వాస్తవాలు మాత్రం చూస్తే పరిస్థితులు మరోలా ఉన్నాయి. పెన్షన్ ధృవీకరణ కోసం మారుమూల ప్రాంతాల్లోని వృద్ధులు, మంచాన పడిన రోగులు ఇప్పటికీ కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. దీనికి నిదర్శనంగా నిలిచే ఒక అత్యంత హృదయ విదారక ఘటన ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా మైన్పట్ అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది. కేవలం 500 రూపాయల వృద్ధాప్య పెన్షన్ కోసం ఒక మహిళ తన 90 ఏళ్ల అత్తను వీపున కట్టుకుని మండుటెండలో అడవులు, కొండలు, లోయల గుండా కిలోమీటర్ల కొద్దీ మోసుకుంటూ నడిచిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మైన్పట్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల సుక్మినియా బాయి అత్తగారి వయసు 90 ఏళ్లు. ఆమెకు ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛను 500 వస్తుంది. అయితే ఈ పింఛన్ డబ్బులు విడుదల కావాలంటే లబ్ధిదారుల వేలిముద్ర లేదా కేవైసీ తప్పనిసరిగా కావాలని బ్యాంక్ అధికారులు నిబంధన పెట్టారు. ఆ వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉండటంతో కోడలు సుక్మణియా బాయి తప్పనిసరి పరిస్థితుల్లో అత్తను తన వీపుపై వేసుకుని ప్రతి నెల ఏకంగా 9 కిలోమీటర్ల దూరం నడుస్తోంది. సరైన రవాణా సౌకర్యాలు లేని ఆ గిరిజన ప్రాంతంలో ఎగుడు దిగుడుగా ఉండే అటవీ మార్గాలు, ఎండిపోయిన వాగులు దాటుకుంటూ ఆమె చేసిన ఈ ప్రయాణాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. సుక్మినియాబాయి అత్తను మోసుకుంటూ వెళుతున్న దృశ్యాలను స్థానికుడు ఒకరు తన మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్లు, స్థానిక ప్రజలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో పెన్షన్ డబ్బులను స్థానికంగానే గ్రామంలోనే పంపిణీ చేసేవారని, దానివల్ల వృద్ధులకు ఎంతో సులభంగా ఉండేదని చెబుతున్నారు. కానీ ఇప్పుడు గ్రామంలో ఆ పంపిణీ కేంద్రం తీసేసి బ్యాంకుకు రావాలనడంతోనే ఇంతింత దూరాలు ముసలివాళ్లను మోసుకుంటూ రావాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి హల్చల్ చేయడంతో ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు అలర్ట్ అయ్యారు. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ గత జనవరి నెల వరకు సదరు వృద్ధురాలికి ఇంటి వద్దే పెన్షన్ అందజేశామని చెప్పారు. అయితే బ్యాంకు ఖాతా కేవైసీ ప్రక్రియలో సాంకేతిక లోపాల కారణంగానే ఆమె బ్యాంకుకు రావాల్సి వచ్చిందని తప్పు ఒప్పుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు ఆ వృద్ధురాలికి రావాల్సిన 4 నెలల పెన్షన్ డబ్బులను ఒకేసారి చేతికి ఇచ్చి పంపించారు. అంతేకాకుండా వచ్చే నెల నుంచి సుక్మినియా అత్తగారికి పెన్షన్ డబ్బులను నేరుగా వారి ఇంటి దగ్గరే అందజేస్తామని హామీ ఇచ్చారు.